తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టినటువంటి అంటే కరుడు కట్టిన వాళ్ళ సొంత ఛానల్ అనబడే ఇద్దరు వేరు మేనేజ్మెంట్ల చేతిలో ఉన్న వాళ్ళ సొంత ఛానల్గానే ఉంటాయి. ఒక ఛానల్ చైర్మన్‌కి ఒక ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి ఒక దైవక్షేత్రానికి చైర్మన్ చేశారు. ఒక 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 ఛానల్ చైర్మన్‌ను. అండ్ మరో ఛానల్ చైర్మన్‌కి ఏ విధమైన బెనిఫిట్స్ కల్పిస్తున్నారో తెలియదు కానీ పూర్తిగా అంటే తెలుగుదేశం పార్టీ ఓన్ ఛానల్‌గానే అవి ఉంటాయి. అయితే ఎప్పటినుంచో ఉన్న ఒక చర్చ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరికీ పడదు, వీళ్ళిద్దరికీ పడట్లేదు అనే చర్చ అయితే ఇంటర్నల్‌గా ఉంది. నిజమో అబద్ధమో మనకు తెలియదు. సరే ఎంత పడకపోయినా అల్టిమేట్‌గా వీళ్ళిద్దరికి పడకపోయినా కూడా అల్టిమేట్‌గా వాళ్ళు పనిచేసేది చంద్రబాబు సార్ కోసము అండ్ తెలుగుదేశం పార్టీ కోసమే కదా! ఎంత పడకపోయినా వాళ్ళు ఎంత తిట్టుకున్నా, ఎంత విభేదాలున్నా కానీ వాళ్ళు అల్టిమేట్‌గా తన కోసమే పనిచేస్తారనుకున్న వీళ్ళ మధ్య విభేదాలు క్షేత్రస్థాయిలో కూడా వీళ్ళ సిబ్బంది మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తాజాగా ఈ వారాంత పలుకుల టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఆ టీవీ ఛానల్ రిపోర్టర్ని మరో తెలుగుదేశం పార్టీ మాట్లాడుకుని ఇంకో తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ ఆ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ తల పగిలిపోయేటట్లు కొట్టారు అని చెప్పి వాళ్ళే బ్రేకింగ్ వేసుకుంటూ ఉండే వార్త రాత్రి చూసాం. పత్తికొండ దగ్గరంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశమై బయటకు వచ్చారట. ఏం జరిగిందో మరి ఎక్కడ తేడాలు వచ్చాయో తెలియదు కానీ ఈ ఒక తెలుగుదేశం పార్టీ ఛానళ్ళకి సంబంధించినటువంటి రిపోర్టర్ వారాంత పలుకుల మరో తెలుగుదేశం పార్టీ ఛానల్ రిపోర్టర్ని తల పగిలిపోయేటట్లు తల ఈ చెవు పైన పగిలిపోయిందంట, మెడలన్నీ వాచిపోయినాయంట, ఆసుపత్రిలో సీరియస్ గాయాలతో వైద్యం తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళ ఛానల్లే బ్రేకింగ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ మధ్య విభేదాలు తలకాయలు పలగొట్టుకునేంతవరకు ఉందా? ఎక్కడ తేడాలు వస్తూ ఉన్నాయి? పైన మేనేజ్మెంట్కే కాకుండా కింద సిబ్బందికి కూడా సరే ఏదైనా ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకొని ఏమైనా డీల్స్ ఉన్నా ఇంటర్నల్గా ఏమైనా మీకు ప్రభుత్వం దగ్గర ఏమంటారు రావాల్సిన వాటిల్లో తేడాలు ఏమన్నా వస్తూ ఉన్నా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏమన్నా వస్తూ ఉన్నా ఎందుకు ఇదంతా తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారు? హింస మంచిది కాదు కదబ్బా. కాసింత ఎక్కువ తక్కువ అడ్జస్ట్ అవ్వండి. ప్రభుత్వాలు మీవే ఉన్నాయి కదా, మీరు ఏమడిగినా ప్రభుత్వం చేస్తుంది కదా. అటువంటిప్పుడు ఎందుకు తలకాయలు వాళ్ళు కొట్టుకుంటారు? కొంచెం జాగ్రత్త మాట్లాడుకొని ఏదైనా పరిష్కరించుకోండి. లేదు మీది పరిష్కారం కాకపోతే మీ నెక్స్ట్ లెవెల్ ఉంటారు కదా, వాళ్ళైనా పరిష్కరిస్తారు. అల్టిమేట్గా మన ఇద్దరం పని చేయాల్సిన తెలుగుదేశమే, మన విధానమే తెలుగుదేశాన్ని కీర్తించాలి, జగన్ను ద్వేషించాలి. ఇద్దరం ఒకే లైన్ మీద ఉన్నప్పుడు మనం కొట్టుకుంటే ఎట్లా అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు తలకాయలు వాళ్ళు కొట్టుకునేంతవరకు ఎందుకు వస్తారు? మాలాంటి మానవతావాదులకు పెయిన్ అనిపిస్తుంది కదా తలకాయలు వాళ్ళు కొట్టుకుంటే, ఎవరు వాళ్ళు కొట్టుకున్నా. మరి ఇంతవరకు వద్దు. తలకాయలు వాళ్ళు కొట్టినంత కోపాలు ఉన్నాయా వీళ్ళకు? బాగుంది. బాగుందంటే తలకాయలు వీళ్ళు పగలగొట్టుకోవడం కాదు. చిచి మనం అటువంటి వాటికి వ్యతిరేకం. వీళ్ళ విభేదాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయా అన్నది బాగుంది అన్న వేలో. అల్టిమేట్గా ఏదున్నా వాళ్ళ టార్గెట్ ఒకటే, మీ దారి ఒకటే, టార్గెట్ ఒకటే అయినప్పుడు బహుశా దారులు ఏమైనా వేరు ఉన్నాయేమో. ఇద్దరు ఏదైనా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళండి. ఎందుకు పగలగొట్టుకుంటారు తలకాయలు?